హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాలు చెప్పారు. గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పింఛన్గా వృద్ధులకు, వితంతులకి, దివ్యాంగులకైతే మనకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది. కాబట్టి మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద పింఛన్ అయితే పంపిణీ చేస్తాం. వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున భారీగా అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి ప్రజల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది, ఎవరికో డబ్బులు విడుదల చేస్తుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాలు చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్, గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్గా మనకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్లో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద పింఛన్ అయితే పంపిణీ చేస్తాం. వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున భారీగా అయితే పింఛన్ పెంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి మనకైతే ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకొని సెప్టెంబర్ నెల నుంచి, అంటే ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు. అంటే ఈ నెల సంబంధించిన పింఛన్ అయితే భారీగా అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఆగస్టు నెల సంబంధించి కొంతమంది పింఛన్ అయితే జమ కాలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ నెలలో పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. ఇటు ఆగస్టు నెల సంబంధించింది, ఇటు సెప్టెంబర్ నెల సంబంధించింది, 2 నెలల సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. మరి కాసేపట్లో పింఛన్ డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఈ పింఛన్ డబ్బులు వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పెంచారు. కాబట్టి ఈ పింఛన్ డబ్బులు అయితే మీ బ్యాంకులో జమ కాదు. కాబట్టి అలానే కొంతమంది మెసేజ్లు వస్తున్నాయి, కొంతమంది మెసేజ్ రావట్లేదు. కాబట్టి మీరే బ్యాంక్ వెళ్ళి చూసుకోండి డబ్బులు పడ్డాయో లేవో. కాబట్టి మొత్తానికి అయితే పింఛన్ అయితే పెంచి బ్యాంకులో జమ చేశారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మెల్కొని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.